శ్రీమాత్రే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున శ్రవణ నక్షత్రం గురించి చెప్పుకుందాం. శ్రవణ నక్షత్రం వారు ఏ రోజు నియమాలు పాటించాలి, ఏ గ్రహాన్ని ఆరాధించాలి, ఏ చెట్టుని పాతి నీళ్లు పోస్తే మంచి జరుగుతుంది, అదేవిధంగా ఏ యొక్క క్షేత్రాన్ని దర్శించే మీకు చాలా మంచి జరుగుతుంది అనేటటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రంగా చెప్తారు. వీళ్ళకి ఎటువంటి విషయంలోనైనా ధన సంబంధమైన విషయంలో ఎప్పుడూ లోటు ఉండదు, లోటు ఉన్న భర్తీ అయిపోతూ ఉంటుంది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నక్షత్రం చాలా మంచి నక్షత్రం. అది ఆడవారికైనా మగవారికైనా కూడా ఆ స్వామి నక్షత్రం. అదేవిధంగా ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు చంద్రగ్రహాన్ని ఆరాధించండి. మీకు మానసిక పరమైనటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీ మనస్సు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీకంతా మంచే జరుగుతుంది. మీ మనస్సులో ఉన్నటువంటి వ్యధలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ యొక్క శ్రవణ నక్షత్రం వాళ్ళు చంద్రగ్రహాన్ని ఆరాధించండి. ఎప్పుడైనా సరే మీ మనసు బాగులేకపోయినా, మీకు ఏదైనా ఆటంకం కష్టం కలిగినప్పుడు పాలు పెరుగు బియ్యం తెల్లని వస్త్రాలు దానం చేయండి. లేకపోతే ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు కానీ, మీరు కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నప్పుడు కానీ, మీరు ఏదైనా సరే చాలా విశేషమైనటువంటి కార్యక్రమం మీద వెళ్ళినప్పుడు తెల్లని వస్త్రాలు ధరించి వెళ్ళండి, మీకు మంచి జరుగుతుంది. అదేవిధంగా మీరు మీ ఇంటి ఆవరణలో కానీ, ఏదైనా దేవాలయ ప్రాంగణంలో కానీ, ఎక్కడైనా తోటల్లో కానీ జిల్లేడు చెట్టును పాతండి, మీకు మంచి జరుగుతుంది. జిల్లేడు చెట్టుకి, తెల్ల జిల్లేడు చెట్టుకి చుట్టూ శుభ్రం చేసి నీళ్లు పోసి దాని చుట్టూ ప్రదక్షిణ చేయండి. శ్రవణ నక్షత్రం వారికి నక్షత్రపరమైనటువంటి దోషాలన్నీ కూడా చాలా వరకు తొలగిపోతాయి. కాబట్టి ఇది ఒక్కరోజు కాదు, కొన్ని రోజులు నియమంగా పెట్టుకుని చెయ్యండి. కాబట్టి మీ ఇంటి దగ్గర చెట్టు ఉంటే రోజు నీళ్లు పోయడంలో తప్పేం లేదు. అయితే రోజు విడిచి రోజు నీళ్లు పోయండి, చెట్టు దగ్గర శుభ్రం చేయండి, ప్రదక్షిణ చేయండి, మీకు మంచి జరుగుతుంది. అదేవిధంగా మీరు ఓం నమః శివాయ మంత్రం రోజు చదువుకుంటూ ఉండాలి. చంద్రగ్రహాన్ని ఆరాధించాలి. మీకు ఏదైనా కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, మీ మానసిక పరమైనటువంటి దోషాలన్నీ కూడా పోవడానికి, మానసిక బాధ తొలగిపోవడానికి మీరు చంద్రగ్రహాన్ని ఆరాధించి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి మీ గోత్రనామాలతో పాలాభిషేకం జరిపించుకుని, అదేవిధంగా 11 సార్లు ప్రదక్షిణ చేసి కొంచెం మారేడు దళాలు శివుడికి సమర్పించి, అక్కడ నవగ్రహాలు ఉంటే 9 సార్లు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి పాలు కానీ పెరుగు కానీ బియ్యం కానీ అక్కడ బ్రాహ్మణుడికి కానీ అర్చకుడికి కానీ దానం చేయండి. మీకు విశేషమైనటువంటి ఫలితం అనేది కలుగుతుంది. అదేవిధంగా మీరు త్రివేంద్రం అనే క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్వామిని దర్శించుకుంటే మీ జీవితంలో విశేషమైనటువంటి మార్పులు అనేవి చాలా వరకు కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క శ్రవణ నక్షత్రం వాళ్ళు చంద్రగ్రహాన్ని ఆరాధించడం, సోమవారం నియమాలు పాటించడం, జిల్లేడు చెట్టుని పెంచి పోషించడం చెప్పదగినటువంటి సూచన. ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు నిరంతరం ఓం నమః శివాయ జపం చేయండి, చంద్రగ్రహాన్ని ఆరాధించండి, చంద్రగ్రహానికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోండి. బిల్వాష్టకం, లింగాష్టకం అనేటటువంటి శివ సంబంధమైనటువంటి స్తోత్రాలు ఏవైనా సరే చదువుకుంటూ ఉండండి. మీకు అవకాశం ఉన్నప్పుడు మీ ఇంటి దగ్గరలో ఉన్న శివాలయం దగ్గరికి వెళ్ళి రుద్రాభిషేకం జరిపించుకోండి, మీకంతా కూడా మంచిగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క శ్రవణ నక్షత్రం వాళ్ళు ఇటువంటి పరిహారాలు పాటించి ఈ దైవాన్ని ఆరాధించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క పరిహారాలు పాటించి మీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.